హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డే 3. టుడే ఈస్ January 3rd, సాటర్డే. సో టైం అరౌండ్ 12 అవుతుంది. సో ఇప్పుడైతే తినాలి. సో ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. రైస్, టమాటా ఎగ్, ఇది టమాటో ఫ్రై. ఎట్లుంటుందంటే ఇంటికాడే టమాటా కదా, మస్తు ఉంటుంది. ఎట్లుంది సంతు కర్రీ? సూపర్, ఎక్సలెంట్. ఆ సిపిఓలో ఓఎస్ కరప్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే కొత్త ఓఎస్ ఇన్స్టాల్ చేస్తున్నా. అంటే నా దగ్గర పెన్ డ్రైవ్ తెచ్చుకోలేను, కొంచెం లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి. అయినా కానీ ట్రై చేస్తున్నా. ఇక్కడ ఒకటి ఉంది కదా, దీంతో అడాప్టర్తో మెమరీ కార్డ్ ఉంది. సో దాంతో ఇప్పుడు రూఫస్ సహాయంతో ఇక్కడ మనకు మళ్ళీ సెలెక్ట్ చేసి ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ ఎంబీఆర్ పెట్టేసి ఇది ఎన్టీఎఫ్ఎస్, ఇది డిఫాల్ట్. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అనేబుల్ టు అసైన్ డ్రైవ్ లెటరా. సో రూఫస్ అయితే రన్నింగ్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఏమంటారో నాకు తెలియదు, బట్ ఐఎస్ఓ అయితే ఇప్పుడు మెమరీ కార్డులకు బర్న్ అవుతుంది అన్నట్టు. మానిటర్కి అయితే అన్ని కనెక్ట్ చేసేసిన, అక్కడ పెన్ డ్రైవ్ పెట్టేసిన. ఇప్పుడే బూట్ అప్ విండోస్ ఇన్స్టాల్ చేయడానికి చూస్తున్నా. సో ఇప్పుడైతే బయోస్లో మనం F12 వచ్చేస్తే ఈ మెన్యూ వస్తుంది అన్నట్టు, మనం డిస్క్ సెలెక్ట్ చేసిన తర్వాత. సో ఇప్పుడు మనకి ఇవన్నీ డ్రైవ్స్ చూపిస్తున్నాయి కదా, ఇక్కడ ప్రతి ఒక్కదాన్ని డిలీట్ చేయాలన్నట్టు. మమ్మీ ఇంకేం లేవు కదా ఇంపార్టెంట్ మమ్మీ? సరే, ఇది క్లిక్ చేసి నెక్స్ట్ వస్తాలి. సో ఇప్పుడు మనకు విండోస్ అయితే ఇన్స్టాల్ అయిపోద్ది అన్నట్టు. సో కొంచెంసేపు వెయిట్ చేయాలి, ఇది కొంచెం టైం తీసుకుంటుంది. విండోస్ నీడ్స్ టు రీస్టార్ట్ టు కంటిన్యూ అని మనకు వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? రోడ్కి వెళ్ళి అనపకాయ తెచ్చి రావాలి. ఈరోజు కుడుమల ప్రిపరేషన్ ఉందన్నట్టు, అదే జరుగుతుంది ఇప్పుడు. ఇది మార్కెట్, చిన్న మార్కెట్. వీక్లీ వన్స్ ఒకసారి ప్రైస్ జరుగుతుంది, నాకు తెలియదు. ఈ మార్కెట్ రోజు ఉండేది, పెద్ద మార్కెట్ అయితే వీక్లీ వన్స్ ప్రైస్ జరుగుతుంది. ఎప్పుడు ఎప్పుడు అంగడ అల్లునికి కాదు, కొడుకు. ఆహా, ఆమె కల్లుడా? మమ్మీ చూడు, మీరేమన్నా దూరపోలే అదే అని రాని ఇంకా చేతికి 20 రూపాయలు అయితే వస్తాయి, 10 రూపాయలు అయితే మన కొత్తిమీర ఏర్పడుతుందా? ఎట్లా ఏర్పడుతుంది? సన్నం ఉంటే మన కొత్తిమీర అయితే నాకు బాగుండదు. ఇక ఒకసారి చూస్తా. మొత్తం ఎంత? 190. సో ప్రజెంట్ ఇది ఇట్లా వచ్చింది. ఇంకా నెట్ కనెక్ట్ చేసి సెటప్ చేయాలి. జస్ట్ మూమెంట్స్. యువర్ అప్డేట్ ఇస్ ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది. కొంచెం అప్డేట్స్ ఏమైనా ఉంటే డౌన్లోడ్ అవుతుంది కావచ్చు. కుడుముల ప్రిపరేషన్స్. కుడుములే కదా? కుడుములే. సో ఈరోజు కుడుముల ప్రిపరేషన్. మా అవ హాయ్ అయిపోయి మళ్ళా గిట్లా నువ్వు హాయ్ హాయ్. ఇవి అనపకాయ, ఇది కొత్తిమీర, ఇది పుల్లాకు, ఇది పచ్చిమిరపకాయలు, ఇది చిక్కుడుకాయ రేపటి కర్రీ కోసం. సో టోటల్ కాస్ట్ 190. ఎక్కువనా తక్కువనా? తక్కువనేనా? 100కి కేజీ ఇచ్చారు మొన్నటి వరకు. మనం ఎన్ని కేజీస్ వచ్చినాం? 1.5 కేజీసా? ఇంకేమేం కావాలి కుడుములకు? మరి కుడుములకు ఏమేమి కావాలి? బియ్యం పిండి, ఇంకా బియ్యం పిండి, పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లికాడలు, కొత్తిమీర సన్నగా దొరుకుకోవాలి, తగినంత సాల్ట్, అంతే. అవ్వ ఇవేం బియ్యమే? రేషన్ బియ్యం. ఎన్ని అవి? 2 చిట్టాలు సరిపోతాయి అని. ఇంకా కొంచెమే ఉంది. ఇంకా సో ఇవి దీన్ని స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు ఇంగ్లీష్లో, ఇక మేమైతే ఉల్లాక్ అంటాం. నీకు మరి ఎంత వేస్తున్నావు, ఎంత కావాలనేది ఎట్లా తెలుస్తుంది మమ్మీ? అందాదా అందాదనేనా? అందాదా, క్వాంటిటీ ఏమి
పెట్టుకున్నాను. ఈ ఉల్లికాడలు కొంచెం దొడ్డ ఉన్నాయంట, సన్నమి ఉంటే కొంచెం బాగుంటుంది అంట. బట్ ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదు, మనం ఆల్రెడీ కొన్నాము, అక్కడ లిమిటెడ్ స్టాక్ ఉంది. అనపకాయ బబ్బలు కుడుములు చేసుకునేటప్పుడు ఇవి ఉడకబెట్టాలి, 15 minutes వరకు ఉడకబెట్టాలి వాటర్లో వేసి. ఇవి అయితే ఇప్పుడు ఉడికిపోయినాయి. సో మేమైతే ఇప్పుడు ఇది ఆఫ్ చేసినాం. ఇది కొత్తిమీరాకు, కావాల్సినంత కొత్తిమీరాకు ఎక్కువనే పట్టుకొచ్చినాం. కొత్తిమీరాకు ఈ రోజు అయితే ఇది హైబ్రిడ్ కొత్తిమీరాకు కాకుండా మన కొత్తిమీర, లోకల్ కొత్తిమీర. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీరాకు ఈ ప్లేట్లో ఇట్లా పెట్టేసుకున్నాం. ఫైనల్లీ విండోస్ సెటప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కొత్త ఓఎస్ ఇన్స్టాల్ అయిపోయింది విండోస్ 11ది. ఇప్పుడు ఆల్ సెట్ మంచిగా యూజ్ చేసుకోవచ్చు, ఇంకేం ప్రాబ్లం లేకుండా. ఆ CPU ఇంకా ప్యానెల్స్ ఫిట్ చేసి ఇక్కడ సెట్ చేస్తే అయిపోద్ది. అప్పుడే కొరికినట్టు అనిపించింది నాకైతే. కొన్నావా? మంచిగా ఉన్నది. సో ఒక కప్పు ఫుల్ పచ్చిమిర్చి ఇవి గ్రైండర్ లో గ్రైండ్ చేసుకోవాలి. వాట్ ఈస్ దిస్? ఇది రైస్. రైస్ అప్పుడు ఇవి పెట్టిన పిండే పట్టుకొచ్చింది అవ్వ. అవ్వ థ్యాంక్స్. అంటే దీని క్వాంటిటీ ఏం లేదు, అందాలకి వేసుకుంటున్నాం. ఇది మెత్తటి పిండి కాదు, కొంచెం మీడియం, కొంచెం గరుకుగా ఉంటది, కొంచెం గ్రిట్టి ఉంటుంది అన్నట్టు. కాదు మరి జోన వేయండి. నీకేమన్నా బాధ ఉన్నదా లేదా? నిజంగా చెప్పు, ఏమన్నా నిజంగా చెప్తేనే ఏమన్నా. మనకైతే బొమ్మలు ఉన్నాయి, జోన తేంది ఎవరు ఉంటుంది కదా. సో దాని తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి కారం అందులో ఏమైనా వేసినావా? జస్ట్ కొంచెం సాల్ట్. ఇందులో మనం ఉడకబెట్టేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అవును, సాల్ట్ వేసుకోవాలి. ఇవి ఉడికినవి ఆ జాలి లాంటి స్పూన్తో తీసుకొని ఇందులో వేసుకుంటున్నాం ఇప్పుడు. ఇవి అనపబబ్బలు, కుడుములకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్. ఈ బబ్బలు అనేటివి ఎక్కువ అనిపించాలన్నట్టు. సో అవి ఇట్లా కలుపుకోవాలి. ఇది మెంతిని ఏమంటారు? సిలాంత్రో అంటారా అక్క? ఐఎమ్ నాట్ షూర్, సిలాంత్రో అంటారు అనుకుంటా. సో మెంతి తెలుగులో తెలుసు కదా, మెంతి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఉల్లికాడలు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. సో ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం అంటే పచ్చిమిర్చి ఇంతకు ముందు గ్రైండ్ చేసుకున్నది మంచిగా కలుపుకోవాలి. ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇది సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని మిగిలిపోయినవి కూడా వేసుకోవాలి. సో మనకు ఇడ్లీ పాత్రలు చేస్తున్నాం ఇవి కాబట్టి గడ్డి అవసరం లేదు. నార్మల్ ట్రెడిషనల్ మెథడ్ లో చేయాలంటే గడ్డితో చేస్తారు అన్నట్టు. గడ్డి, కంది కట్టెలు లేదా జామ కట్టెలు, అవి కూడా మనం మెల్లమెల్ల కొంచెం యాడ్ చేసుకోవాలి మిగిలినవి. సో ఇప్పుడు ఆ మిగిలిపోయిన వాటర్ని ఇందులో పోసుకొని కలుపుకుంటున్నాం అన్నట్టు, మంచిగా కలుపుకోవాలి. సో ముఖ్యమైన పార్ట్ ఏంటిదంటే, మీ ఇంటికాడ మీ అవ్వలు నానవ్వలు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉప్పు చూపెట్టాలి ఫస్ట్, అది మెయిన్ ప్రాసెస్. అవ్వకి చూడే అవ్వ కలిసిందా? పడుతుందా? కొంచెం ఉప్పు కావాలంట. సో కలిపిన తర్వాత ఇట్లా అవుతుంది అన్నట్టు. ఇంకా మళ్ళీ మనం కలుపుకోవాలి కదా మమ్మీ, ఇట్లా ముద్దలు పెట్టుకోవాలి. ఇప్పుడు కలుపుడు అయిపోయిందా? ఇది ఇడ్లీ పాత్రలో పెట్టేసేయాలి. సో ఇది కొంచెం గరుకు ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్ షేప్ రాదు. సో కుడుము షేప్ అని అంటే మనకు కుడుము ఎట్లా ఉంటుంది అసలు? కుడుము అని ఎందుకు అంటారు దీన్ని? కుడుము అని ఎందుకు అంటారు? ఇదే చేతిలోనే ఇట్లా విసుకడం, దీన్ని చేతిలోనే అట్లా విసికి ఇదే షేప్, ఆ షేప్ లోనే వేయాలి. కుడుము అనేది ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇదే కుడుము, నాట్ ఉడుము, జస్ట్ కుడుము. ఎక్స్టెన్షన్ బాక్స్ తెచ్చుకొని ఇడ్లీ పాత్రలు కుడుముల పిండి అందులో పెట్టేసి కొంచెం ఆయిల్ ఇడ్లీ పాత్రలకు రాసుకోవాలి. అంటుకోకుండా ఉండడానికి. సో వీటిని ఇట్లా అనుకోవాలి, ఈ షేప్ అనుకొని ఇందులో ఇట్లా పెట్టేసుకోవాలి. అనపకాయ వింటర్ సీజన్ లో మాత్రమే దొరుకుతుంది. అదే సీజన్ లో ఉల్లాకు, ఎల్లాకు, కొత్తిమీరాకు చాలా ఫ్రెష్ గా దొరుకుతుంది. అందుకని ఇది ఆయిల్ లేకుండా చేసుకునే పదార్థం. ఇందులో ఆయిల్ అవసరం ఉండదు, ఆయిల్లో ఉడికించుకోవాల్సిన అవసరం ఉండదు. వాటర్ తోనే స్టీమ్ తోనే ఉడికించుకోవాలి.
ఇది చాలా హెల్తీ ఫుడ్, చాలా టేస్టీగా కూడా ఉంటది. మా పిల్లలకైతే చాలా ఇష్టం, మా పాపకు చాలా చాలా ఇష్టం. ఇప్పటికి నేను 3 times చేసిన. అండ్ ఇది ఓన్లీ వింటర్ సీజన్ లోనే దొరుకుతున్నట్టు ఈ అనపకాయ అనేది. అండ్ మిగతా సీజన్స్ లో మనకు దొరకదు. సో ఇక్కడ ఈ షేప్ లో ఇట్లా పెట్టేసుకుంటే మనకు మంచి మంచి కుడుములు అవుతాయి. స్టాక్స్ ఒకదానిపైన ఒకటి ఇట్లా పెట్టేసుకోవాలి. అందరికి 4 ప్లేట్లు ఉంటాయి. మాకు ఇడ్లీ పాత్రలకు 3 ప్లేట్స్ వచ్చినాయి. తీసినప్పుడు 12 మాత్రమే వస్తాయి బయటకి. మనది ఇంతే. ఇందులో వాటర్ పోసుకోవాలి. కింద కింద 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ పోసుకొని క్లాప్ మూసేసి. మా ఇంట్లో మా అత్తమ్మ లేకుండా ఏ పని జరగదు. అన్ని నేను ఎక్కడ పెడితే మా అత్తమ్మ సర్దుకుంటూ అన్ని ఎక్కడ సెట్ చేసుకుంటూ వస్తుంది. మా అత్తమ్మ చాలా యాక్టివ్ పర్సన్, అన్ని పనులు చేస్తుంది. ఉడికిందో లేదో చూడడానికి ఇలా ఒకసారి ఇలా గుచ్చి ఇలా తీస్తే అంటుకోకుండా వస్తుంది. దానికి అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు అంటుకుందా? అంటుకోలే. సో ఉడికినట్టే. ఇందులో వాటర్ కూడా అన్ని ఇంకిపోయినాయి. చూడు, వాటర్ కూడా ఏం లేవు, అంతా అయిపోయింది. సో అయిపోయిన తర్వాత స్పూన్ తో తీసుకుంటే అయిపోతుంది. ఇట్లా టేస్టీ కుడుములు. సో ఇప్పుడు కుడుములు టేస్ట్ చేయబోతున్నాం. ఆయిల్ వేసుకుంటారా? పక్క కాదు మధ్యాహ్నం అది మొత్తం ఇట్లా విసుకాలి ఉప్మా లాగా. ఇప్పుడు ఇది విసుకాలా? అందుకని పెద్ద ప్లేట్ తీసుకోవాలి. ఏం కాదు, అట్లా అనుకొని అందులో ఆయిల్ వేసుకొని తినాలి. ఆయిల్ వేసుకొని తినాలి కదా. ఉప్పు కలిసిందా? లైట్ ఉప్పు వేసుకోవాలా? ఆయిలా? టేస్ట్ చేయబోతున్నాం, చూద్దాం ఎట్లుందో. చాలా బాగుందండి, చాలా బాగుంది. వెరీ నైస్. మీరు కూడా ఇంటికి వెళ్తే తప్పకుండా చేసుకోండి కుడుములు మా వీడియోని చూసి. మస్తుంది. ఇంకా అది అంటే కాంబినేషన్ చాలా బాగుంది. వెరీ నైస్. మధులా మంచిగా ఉన్నావా? మధు మెర్సీ మంచిగా ఉన్నావా? హాయ్ హాయ్. మంచిగా చిన్నప్పుడు కదా రీక్రియేట్. చిన్నప్పుడు అంటే ఒక 4 years 5 years అవుతుంది అనుకుంటా. అలుముకోవా? ఇవి కుడుములు ఎట్లా తినాలని అడుగుతుర్రు. సో వీళ్ళకి తెలియదు కాబట్టి ఫస్ట్ ఇష్టం వచ్చినట్టు పిసకాలి. ఇష్టం వచ్చినట్టు ఇట్లా విసికేసి అంత నూనె పావుతోని కొంచెం ఇట్లా కొంచెం ఇట్లా పోసేసి మళ్ళీ దీన్ని విసకాలి. కొంచెం అన్నం లాగానే, కానీ మరీ అన్నం లెక్క యాక్ట్ చేయద్దు, ఇది కుడుము కాబట్టి. మస్తు ఉంది. అలా నీటి పంపియ్యు. అప్పటి నుంచి అంటున్నాడు.